ప్రైజ్ లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో దేవుని మాటల కొరకు చాలా ఆశ పెట్టుకుని ఉన్నారు కదా? ఎస్, ప్రభు చక్కని మాటలతో మనందరినీ కూడా నడిపించిపోతున్నారండి. ఈ రోజున 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఇంకా ఇది 34వ రోజు అండి. విశేషకరమైన రీతిలో ప్రతిరోజు ప్రభు నడిపిస్తున్నారు కదా. మరి ఇంకా చాలా చాలా ఇంకా మనము ఆశపడుతున్నట్లుగా ఇంకా కొద్ది రోజుల్లోనే అనగా 6 రోజుల్లోనే ముగింపు సభ జరగనై ఉంది. సేవకులు ప్రార్థన గోపురంలో నుండి బయటికి రాబోతున్నారు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం ఈ ప్రత్యేకింపబడిన రోజున 94వ కీర్తనలు 13వ వచనం ద్వారా ప్రభు మాట్లాడనే ఉన్నారండి. కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలగజేయును. ప్రైజ్ అలా చక్కని మాటలు కదా. అవునండి, కష్టదినములు పోగొట్టి మనకు నెమ్మది కలగ చేసే దేవుడిగా ఉన్నారు. చక్కని మాటలండి. ఎంతమంది సంతోషిస్తున్నారు ఈ మాటలను బట్టి? చాలా నెమ్మది కలుగుతుంది కదా ఈ మాటలు వింటుండగానే. ఎస్, ఆయన నెమ్మదిని కలగ చేసే దేవుడే ఉన్నారండి. ఈ 40 రోజులు ఏ విషయాలను బట్టి మీరు ప్రార్థిస్తున్నారో, ఏ కష్టకాలంలో ఉండి మొరపెడుతున్నారో అంత ప్రభు చూస్తున్నారు. ఇక ఆ కష్టాలన్నిటికీ విడుదల, ఆ భయంకరమైన పరిస్థితులన్నిటికీ విడుదల. ఇంకా దేవుడు నెమ్మది కలగ చేస్తుండగా ఏ వాగ్దాన్ని పట్టుకొని ప్రార్థిద్దాం. వాగ్దానం చేసింది మనుషులు కాదండోయ్, వాగ్దానం చేసింది నమ్మదగిన దేవుడు. ఆయన ఖచ్చితంగా మన ఎడల కృప చూపించే దేవుడిగా ఉన్నారు. ప్రార్థించండి. మే గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానం అందరి జీవితాలు నెరవేర్చబడను గాక. ఆమేన్.